Hello students, in previous class we discussed about the integers comparison. How we can compare, ఎలా కంపేర్ చేస్తామనేది మనం ప్రీవియస్ క్లాస్లో నేర్చుకున్నాం. ఓకేనా? ఏంటో కంపారిజన్ అనేది ఒకసారి గుర్తుంచుకొని మనం కంపారిజన్ రిలేటెడ్ క్వశ్చన్స్ అనేది చేద్దాం. ఎప్పుడైనా సరే కంపేర్ చేస్తున్నామంటే కంపేర్ ఇంటీజర్స్, మనకి బిగ్గెస్ట్ వన్ గుర్తుంచుకుంటే సరిపోతుంది. మనకి ఏవైతే 2 నెంబర్స్ తీసుకుంటామో ఆ 2 నెంబర్స్లో ఏవి బిగ్గా తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మనకి ఏవైనా సరే 2 ఇంటీజర్స్ తీసుకుంటాం. ఇంటీజర్స్ ఒకటి పాజిటివ్ నెంబర్, రెండోది పాజిటివ్ నెంబరే. రెండు పాజిటివ్ నెంబర్ తీసుకున్నప్పుడు బిగ్ ఏమవుతుంది మనకి ఆల్రెడీ తెలుసు. ఇంక రెండు కంపేర్ చేసి ఏది బిగ్ అయితే అది రాస్తాం. ఓకేనా? అంటే నెంబర్ లైన్ మీద లాస్ట్ వచ్చేది బిగ్ అవుతుంది. నెంబర్ లైన్ మీద లాస్ట్ వచ్చేది బిగ్ అవుతుంది. ఈ రెండు కంపారిజన్ నేను రాయట్లేదు, ఎందుకంటే మనకి ఆల్రెడీ తెలుసు కదా. ఇక్కడ మనకి ఏవైతే బిగ్ ఉంటుందో మనం పాజిటివ్ నెంబర్స్ అయితే ఈజీగా ఐడెంటిఫై చేయగలం. అయితే మనకి ఇక్కడ ఒక పాజిటివ్ నెంబరు 0 ఇచ్చారు, ఒక పాజిటివ్ నెంబరు 0. ఈ రెండు ఏది బిగ్ అవుతుంది? పాజిటివ్ నెంబర్ బిగ్ అవుతుంది. నేను ఇది ఎందుకు రాయలేదంటే మనకు ఆల్రెడీ తెలుసు 70, 180 ఏది బిగ్? 180 బిగ్. అంటే మనకి ఫస్ట్ వచ్చిన సెకండ్ వచ్చినా మనకు సంబంధం లేదు. ఆ రెండు నెంబర్స్లో కూడా నెంబర్ లైన్ ఏదైతే లాస్ట్ రాస్తామో అదే బిగ్. మనకి పాజిటివ్ నెంబర్ కంపారిజన్ అనేది మనకు ఆల్రెడీ బాగా ఫెమిలియర్గా తెలుసు. ఓకేనా? కనుక నేను అదే డిస్కస్ చేయలేదు ఇక్కడ. ఎప్పుడైనా పాజిటివ్ నెంబర్ 0 ఇచ్చారనుకోండి, పాజిటివ్ నెంబర్ బిగ్. అలానే నెగిటివ్ నెంబర్ 0 ఇచ్చారు, నెగిటివ్ నెంబర్ 0 ఇచ్చారనుకోండి, 0 బిగ్. మనకి 0 అనేది బిగ్ అవుతుంది. 0 అనేది బిగ్ అవుతుంది. ఏది నెగిటివ్ నెంబర్ 0లో ఏది బిగ్ అవుతుంది? 0 అనేది బిగ్ అవుతుంది. అదే మనకి రెండు నెగిటివ్ నెంబర్స్ ఇచ్చారు, రెండు నెగిటివ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏది బిగ్ అవుతుంది? నెంబర్ లైన్ మీద ఏది ఫస్ట్ రాస్తామో అదే బిగ్. ఓకే? అంటే మనకి 0 ఆఫ్టర్ మనకు నెంబర్స్ తెలుసు కదా, 0, -1, -2, -3, -4 అలా రాస్తూ వెళ్తాం లెఫ్ట్ సైడ్ 0కి. అలా రాస్తూ వెళ్ళినప్పుడు ఏ నెంబర్ వస్తుంది మనకి ఇచ్చే నెంబర్లో ఏది ఫస్ట్ వస్తుందో అదే బిగ్ అవుతుంది. ఓకే? విచ్ నెంబర్ కమ్స్ ఫస్ట్, which one is lies first, which one is lies first on number line, on number line. ఇక్కడ ఏంటి మన సెంటెన్స్? which is the lies first, which is the lies first on number line. మనకి నెంబర్ లైన్ మీద ఏదైతే ఫస్ట్ వస్తుందో దాన్ని మనం బిగ్గర్ అని చెప్తాం. ఈ కంపారిజన్ చేసుకొని ఏవైనా సరే ఇంటీజర్స్ని మనం కంపేర్ చేయొచ్చు. అలానే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ అనేది రాయొచ్చు. ఇప్పుడు మనం కంపారిజన్ చేద్దాం. ఒకే ఒక రోమన్ కంపారిజన్ చేద్దాము. మనకి 6th, 7th రెండింటిలో కూడా కంపారిజన్ అనేది ఉంది. ఈ కంపారిజన్ అప్పుడు మనకి ఫిల్ ద బ్లాంక్, అవి రెండు చెప్పుకోకముందు మనకి 2 సింబల్స్ నేర్చుకోవాలి. ఏంటి ఆ సింబల్స్ అంటే, ఒకటి ఈ సింబల్, రెండోది ఈ సింబల్. ఓకేనా? ఈ 2 సింబల్స్ నేర్చుకోవాలి. ఏంటి సింబల్? ఈ సింబల్ ఏంటంటే లెస్ దెన్. ఏమంటాం దీన్ని? లెస్ దెన్ అంటాం. ఈ సింబల్ ఏమంటాము? లెస్ దెన్ అంటాం. ఈ సింబల్ ఏమంటాము? గ్రేటర్ దెన్, గ్రేటర్ దెన్. ఈ సింబల్ ఏమో గ్రేటర్ దెన్ అంటాము, ఈ సింబల్ ఏమో లెస్ దెన్ అంటాం. అంటే ఈ రెండు యూజ్ చేసి రాయమంటారు కంపేర్ చేసేప్పుడు. ఓకేనా? అయితే ఒకటే గుర్తుంచుకోండి, ఈ సింబల్ లెస్ దెన్, ఇది సింబల్ గ్రేటర్ దెన్ చెప్పుకున్నాం. ఎప్పుడైనా సరే బిగ్గెస్ట్ నెంబర్ వైపు ఓపెన్ ఎండ్ ఉండాలి. ఇది ఓపెన్ ఎండ్, ఇది క్లోజ్డ్ ఎండ్. ఓపెన్ ఎండ్, క్లోజ్డ్ ఎండ్, ఓపెన్ ఎండ్, క్లోజ్డ్ ఎండ్. ఎప్పుడైనా సరే ఓపెన్ ఎండ్ అనేది బిగ్గెస్ట్ నెంబర్ వైపు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు మనకి ఫిల్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్, ఫిల్ ద, ఇవన్నీ కూడా మీరు సిడబ్ల్యూ రాసేసుకోండి. ఓకేనా? ఫిల్ ద ఫాలోయింగ్ బ్లాంక్స్, ఫాలోయింగ్ బ్లాంక్స్. అంటే ఏవైనా సరే 2 ఇంటీజర్స్ ఇస్తారు, కంపారిజన్ చేయాలి. ఇప్పుడు మనకి ఫస్ట్లో మనం చూద్దాం. ఇక్కడ మనకి చూడండి 6 డాష్ -7. సెకండ్ వన్ 0 డాష్ -81. థర్డ్ వన్ 0 డాష్ 88, 0 డాష్ 8. నెక్స్ట్ ఫోర్త్ వన్ -8001 డాష్ 90. Okay, next here fifth one
90-95. Sixth one, minus 91-191. Sixth one, this is sixth one, this is seventh one. 181-7. Eighth one. ఓకే ఈ 7 చేద్దాము. చూడండి ఈ మనకి ఏంటి ఫస్ట్ బ్లాంక్ 6 బ్లాంక్ -7 ఇచ్చారు. మనకి ఆల్రెడీ తెలుసు మనకి ఇచ్చే ఎప్పుడైనా సరే కంపేర్ చేస్తున్నాము అంటే మనం ఏం తెలుసుకొని ఉండాలి ఫస్ట్ ఆ రెండు నెంబర్స్ కూడా పాజిటివ్ నెంబర్సా నెగిటివ్ నెంబర్సా. ఓకేనా, ఒకవేళ రెండు పాజిటివ్ అయితే ఇబ్బంది లేదు. ఓకే, మన కంపారిజన్ ఈజీనే, లేకపోతే మాత్రం కొంచెం కేర్ఫుల్గా చేయాలి. ఓకే, జీరోతో కంపేర్ చేస్తున్నారా, పాజిటివ్ నెంబర్తో కంపేర్ చేస్తున్నారా, నెగిటివ్ నెంబర్తో కంపేర్ చేస్తున్నారా అనేది ఐడెంటిఫై చేయాలి. ఇక్కడ ఏంటి, ఇది పాజిటివ్ నెంబర్, ఇదేం నెంబరు పాజిటివ్ నెంబర్ +6 బిఫోర్ ఏ సైన్ లేకపోతే దాన్ని పాజిటివ్ నెంబర్ అంటాం. అదే 7 ముందు మైనస్ ఉంది కనుక దీన్ని ఏమంటాము నెగిటివ్ నెంబర్ అంటాం. పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కంపేర్ చేస్తున్నామంటే ఇంకా మీరు బ్లైండ్గా గుర్తుంచుకోవడమే. పాజిటివ్ నెంబర్ నెగిటివ్ నెంబర్ కంపేర్ చేసినామంటే విచ్ ఇస్ ద బిగ్గెస్ట్, పాజిటివ్ నెంబర్ ఏది బిగ్గెస్ట్, పాజిటివ్ నెంబర్ అనేది బిగ్ అవుతుంది. పాజిటివ్ నెంబర్ బిగ్ అయినప్పుడు ఏది ఇచ్చారు మనం, లెస్ దెన్ గ్రేటర్ దెన్ 6 వైపు ఓపెన్ ఉండాలి. 6 వైపు ఓపెన్ ఉండాలంటే గ్రేటర్ దెన్ ఇచ్చారు. ఓకేనా, గ్రేటర్ దెన్. ఓకేనా, నెక్స్ట్ 0 బ్లాంక్ -81. ఇది 0 అంటే అది ప్లస్ నెంబర్ కాదు మైనస్ నెంబర్ కాదు, ఇదేంటి నెగిటివ్ నెంబర్. ఇదేంటి నెగిటివ్ నెంబర్ అంటే 0ని నెగిటివ్ నెంబర్ని కంపేర్ చేస్తే ఏది బిగ్ అవుతుంది ఆలోచించాలి. 0ని నెగిటివ్ నెంబర్ని కంపేర్ చేస్తున్నాం, ఏది బిగ్ అవుతుంది, 0 బిగ్ అవుతుంది, 0 బిగ్ అవుతుంది. ఓకేనా, అలానే నెక్స్ట్ థర్డ్ సమ్ కొద్దాం. 0 బ్లాంక్ +8 అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, 0 అనే దానికి ప్లస్ ఉండదు మైనస్ ఉండదు, అది నెయిదర్ పాజిటివ్ నాన్ నెగిటివ్. 0 అనేది నెయిదర్ పాజిటివ్ నాన్ నెగిటివ్. ఇక్కడ 8 అనేది ఏంటి, 8 అనేది పాజిటివ్ నెంబర్. 8 అనేది ఏంటి పాజిటివ్ నెంబర్. ఇప్పుడు మనకి 0 పాజిటివ్ నెంబర్ ఏది బిగ్గరు, మనకు ఆల్రెడీ తెలుసు. 0 పాజిటివ్ నెంబర్ ఏది బిగ్గరు, పాజిటివ్ నెంబర్ బిగ్గర్. పాజిటివ్ నెంబర్ బిగ్గర్ అంటే పాజిటివ్ నెంబర్ బిగ్గర్ అన్నప్పుడు ఎటు వైపు ఉండాలి, ఓపెన్ ఎండ్ 8 వైపు ఉండాలి. ఓకేనా, 8 కదా బిగ్గర్, అందుకని 8 వైపు ఓపెన్ ఎండ్ ఉండాలి. ఓకేనా, నెక్స్ట్ -8001 బ్లాంక్ +90. ఒకవేళ ఒక నెంబర్ ముందు ఏ సింబల్ లేదు అంటే దాన్ని ఏమంటామంటే మనం ప్లస్ నెంబర్ అని చెప్తాం. అంటే ఇదేంటి -8001 అనేది నెగిటివ్ నెంబర్, 90 అనేది ఏంటి పాజిటివ్ నెంబర్. 90 అనేది ఏంటి పాజిటివ్ నెంబర్. అయితే ఈ రెండింటిలో ఏది బిగ్గర్ అన్నాను, మీరు ఏది బిగ్గర్ అని కానీ 8001 అనుకోకూడదు, వాటి సైన్లు కన్సిడర్ చేయాలి. మనకి పెద్ద నెంబర్ కనిపిస్తుంది కదా అని బ్లైండ్గా చెప్పేయకూడదు, వాటి యొక్క సైన్లు ఏంటో చూడాలి. ప్లస్ సైన్ ఉందా మైనస్ సైన్ ఉందా అనేది. ఒకటి మైనస్ ఉంది, ఒకటి ప్లస్ ఉంది, అంటే ఏది బిగ్ అవుతుంది, ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉంటే పాజిటివ్ నెంబర్ బిగ్ అవుతుంది. పాజిటివ్ నెంబర్ బిగ్ అవుతుంది. అంటే ఇక్కడ నేను రాయలేదు, పాజిటివ్ నెంబర్ని నెగిటివ్ నెంబర్ని కంపేర్ చేసి ఏది బిగ్ అవుతుంది, పాజిటివ్ నెంబర్ బిగ్ అవుతుంది. నెగిటివ్ నెంబర్ని పాజిటివ్ నెంబర్ కంపేర్ చేసి ఏది బిగ్ అవుతుంది, పాజిటివ్ నెంబర్ బిగ్ అవుతుంది. అంటే ఇప్పుడు మనకి ఏమో ఎట్లా వస్తుంది, ఓపెన్ ఎండ్ 90 వైపు వస్తుంది. 90 వైపు ఓపెన్ ఎండ్ ఉండేట్లు లెస్ దెన్ గుర్తుపెట్టాలి. ఓకేనా, అంటే లెస్ దెన్ ఈ నెంబర్ దీనికన్నా స్మాల్, ఇది స్మాల్ అని చెప్తాను. నెక్స్ట్ 90-95. నేను ఇక్కడ కంపేర్ ఏం రాయలేదు, నీకు పాజిటివ్ నెంబర్ కంపేర్ చేస్తే మనం రాయగలమన్నాం. ఇప్పుడు రాద్దామని ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఇచ్చారు +90, ఇక్కడ 95 పాజిటివ్ నెంబరే. అంటే రెండు పాజిటివ్ నెంబర్స్ ఇచ్చారు, ఇది పాజిటివ్ నెంబరే ఇది పాజిటివ్ నెంబరే. రెండు పాజిటివ్ నెంబర్స్ని కంపేర్ చేసినప్పుడు మనకి నెంబర్ల మీద ఏది లాస్ట్ వస్తుంది, 90 95 అంటే ఆ రెండింటిలో ఏది ఫస్ట్ రాస్తామో అది స్మాల్ అయిపోతుంది. అంటే పాజిటివ్ సైడ్ వచ్చేసరికి ఫస్ట్ రాసేది స్మాల్ అవుతుంది. ఓకే, అంటే 95 అనేది బిగ్గర్ అవుతుంది కదా, ఎందుకంటే 90 రాసిన తర్వాత 95 రాస్తాం కనుక 90 స్మాల్ అవుతుంది, 95 బిగ్ అవుతుంది. అంటే ఓపెన్ ఎండ్ ఎటు ఉండాలి, 95 వైపు ఉండాలి. ఓకే, నెక్స్ట్ -91 -191 మీరు చూడంగానే చెప్పేయకూడదు 191 బిగ్గర్ అని. ఓకేనా, కొద్దిగా థింక్ చేయాలి ఏది బిగ్ అవుతుందో. రెండు కూడా ఏం నెంబర్స్ ఇవి, ఇది నెగిటివ్ నెంబరే ఇది నెగిటివ్ నెంబరే, రెండు నెగిటివ్ నెంబర్సే.
రెండు నెగిటివ్ నెంబర్స్ కంపేర్ చేసినప్పుడు ఏం చెప్పాము, రెండు నెగిటివ్ నెంబర్స్ అన్నప్పుడు విచ్ ఈజ్ లైస్ ఫస్ట్ ఆన్ ద నెంబర్ లైన్, రెండిట్లో ఏది ఫస్ట్ రాస్తాము అదే బిగ్గర్. రెండు నెగిటివ్ నెంబర్స్ అన్నప్పుడు నెంబర్ లైన్ మీద ఏది ఫస్ట్ రాస్తామో చూసుకోవాలి. ఈ రెండులో ఏది ఫస్ట్ రాస్తాము, -91 -191. మనం 0 తర్వాత -1 -2 -3 అలా రాసుకుంటూ వెళ్తే ఈ రెండిట్లో ఏది ఫస్ట్ వస్తుంది, -91 వస్తుంది. -191 రాసింది అదే, -91 రాసింది అదే, మనం 191 రాస్తాం. అంటే నెగిటివ్ నెంబర్స్ రెండు కూడా ఏది ఫస్ట్ రాస్తున్నాం, -91 రాస్తున్నాం. అంటే రెండు నెగిటివ్ నెంబర్స్ అయ్యి ఏది ఫస్ట్ రాస్తామో అదే బిగ్గర్ అవుతుంది. అంటే దిస్ ఈజ్ ద బిగ్గర్. ఓకే, దిస్ ఈజ్ ద బిగ్గర్. అలానే -181 -7 ఈ రెండింటిలో ఏది బిగ్గర్. అసలు నువ్వు ఇచ్చినవి పాజిటివ్ నెంబర్సా నెగిటివ్ నెంబర్సా చూడాలి. ఇదేం నెంబరు, నెగిటివ్ నెంబరే. ఇది కూడా ఏ నెంబరు, నెగిటివ్ నెంబరే. ఈ రెండింటిలో నెంబర్ లైన్ మీద ఏది ఫస్ట్ రాస్తామో థింక్ చేయాలి. 0 1 2 3 4 5 6 7 అంటే ఏం రాసాము, -7 ఫస్ట్ రాసాము. ఇంకా ఎప్పుడు 181 రాస్తాం, 100 అబోవ్ రాసిన తర్వాత రాస్తాం. అంటే ఇప్పుడు ఈ రెండింటిలో ఏది బిగ్గర్ అవుతుంది, ఈ -7 అనేది బిగ్గర్ అవుతుంది. అంటే ఓపెన్ ఎండ్ ఎటువైపు ఉండాలి, -7 వైపు ఉండాలి. ఓకేనా, ఇంకేమైనా డౌట్ ఉందండి. కంపారిజన్, ఈ కంపారిజన్ తెలుసుకుంటే మీరు మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయడం చాలా ఈజీగా ఉంటుంది. రాద్దాం అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్. మీకు 6th క్లాస్లో ఉంటుంది అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్, అలానే 7th క్లాస్ కూడా ఉంటుంది. కాకపోతే మోడల్స్ ఉంటాయి, అవే నెంబర్స్ కాకపోయినా మోడల్, మీకు మోడల్ అర్థమైతే ఈజీగా చేయగలుగుతారు. నేను ఇక్కడ ఒక 2 సమ్స్ చేద్దాను చూడండి. write the following integers in ascending order, and descending order. 2 orders I want to write. Descending order అంటే నేను 2 ఆర్డర్స్ రాస్తున్నాను, అసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను, డిసెండింగ్ ఆర్డర్ రాస్తున్నాను. ఏ నెంబర్స్ రాద్దామో చూడండి. ఫస్ట్ క్వశ్చన్ -5 2 1 8. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ -4 -3 -5 2. థర్డ్ క్వశ్చన్ 7 -8 0. Here 0 also include 0 91 -810. ఓకేనా, ఇలా ఇచ్చారు మనకి 3 సమ్స్లో కూడా. నేను ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, థర్డ్ వన్ మీరు వర్కౌట్ చేయండి. ఓకేనా, ఇక్కడ మనకి ఏంటి ఇచ్చారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా ఇంకో నెంబర్ యాడ్ చేస్తున్నాను 910. ఓకే, ఇప్పుడు మనకి ఏంటి ఇచ్చిన నెంబర్స్ -5 2 1 -8 -910. ఇవి రాసినది ఏంటి, ఐడెంటిఫై బిగ్గెస్ట్ అండ్ స్మాలెస్ట్. ఐడెంటిఫై స్మాల్ అండ్ బిగ్ నెంబర్స్, స్మాల్ అండ్ లార్జెస్ట్ ఇంటిజర్స్. అంటే మనకి అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ రాయాలి. మనకి అలానే స్మాలెస్ట్ నెంబరు లార్జెస్ట్ నెంబర్ కూడా ఐడెంటిఫై చేయాలి. స్మాలెస్ట్ నెంబరు లార్జెస్ట్ నెంబర్ కూడా ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో గివెన్ నెంబర్స్ ఏంటి, మనకి -5 2 1 -8 910 మైనస్. అయితే మనకి ఇచ్చే నెంబర్స్కి ప్లస్ ఇచ్చారా మైనస్ ఇచ్చారా కేర్ఫుల్ రాయాలి. ఇక్కడ మైనస్ ఇస్తే మైనస్ రాయాలి, ప్లస్ ఇస్తే ప్లస్గానే ఉంచాలి. ఇప్పుడు మనకి డైరెక్ట్గా వస్తే డైరెక్ట్గా చేసేయచ్చు, లేకపోతే నెంబర్ లైన్ హెల్ప్ తీసుకొని చేయాలి. నెంబర్ లైన్ హెల్ప్ తీసుకొని నేను చేస్తాను, మీకు అర్థం అవడం కోసం నెంబర్ లైన్ తీసుకొని చేద్దాం. ఫస్ట్ నెంబర్ లైన్ డ్రా చేసిన ఏం టిక్ చేయాలి, ఇంటిజర్ నెంబర్ లైన్ 0 టిక్ చేయాలి. ఇప్పుడు మనకి దీనిలో ఈ 5 నెంబర్స్ 1 2 3 4 5 ఈ 5 నెంబర్స్లో పాజిటివ్ నెంబర్స్ ఏంటి, పాజిటివ్ నెంబర్స్
ఇది పాజిటివ్ నెంబర్, ఇది పాజిటివ్ నెంబర్. ఓకేనా? 2 అనేది పాజిటివ్ నెంబర్, 1 అనేది పాజిటివ్ నెంబర్. 2 అనేది పాజిటివ్ నెంబర్, 1 అనేది పాజిటివ్. ఇప్పుడు మనకి రైట్ సైడ్ రాసేద్దాం పాజిటివ్ నెంబర్స్. 0 తర్వాత 1 వస్తుందా 2 వస్తుందా? ఫస్ట్ 1 వస్తుంది. 1 తర్వాత 2 తర్వాత ఏమొస్తుంది? 2. ఓకేనా? అలానే ఇంకా మిగతా ఏంటి? నెగిటివ్ నెంబర్. ఈ -5 -8 -10 910లో ఏది ఫస్ట్ రాస్తాం నెంబర్ లైన్ మీద? -5 రాస్తామా, -8 రాస్తామా, -910 రాస్తామా? -5 రాస్తాం. -5 తర్వాత ఏం రాస్తాము? ఇది అయిపోయింది, ఇంక దీన్ని కన్సిడర్ చేయకూడదు, దీన్ని కౌంట్ చేసుకోకూడదు. నెక్స్ట్ మిగతా కౌంట్ చేసుకోవాలి. ఇక్కడ మనకి -8 తర్వాత -910. ఇప్పుడు మనకి ఇటువైపు ట్రావెల్ చేస్తూ రాసామనుకోండి, దాన్ని అసెండింగ్ ఆర్డర్ అంటారు. అలానే ఇటువైపు నుండి ట్రావెల్ చేస్తూ రాసామనుకోండి, దీన్ని డిసెండింగ్ ఆర్డర్ అంటారు. అంటే ఇటువైపు వెళ్తే అసెండింగ్ ఆర్డర్, ఇటువైపు వెళ్తే డిసెండింగ్ ఆర్డర్. ఓకేనా? ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్ రాదు. అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు అసెండింగ్ ఆర్డర్ అంటే ఎటు వెళ్ళాలి? ఇటువైపు కదా. అంటే -910 -8 -5 0 1. అలానే డిసెండింగ్ ఆర్డర్ రాదు. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ వాక్ చేయాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే రైట్ సైడ్ వాక్ చేయాలి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్, గుర్తుంచుకోవాలి. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్ సైడ్. అసెండింగ్ ఆర్డర్ అంటే ఇటు వాక్ చేయాలి, మనం రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. ఓకే, ముందుకు మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ అంటే వస్తే డిసెండింగ్ ఆర్డర్. అంటే డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏమవుతుంది? ఇటువైపు ఉంటాయి. 2 1 0 -5 -8 -910. ఓకేనా? ఇది అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్. ఇవి రాసిన తర్వాత ఏమన్నాడు మనకి? రైట్ ద ఫాలోయింగ్ ఇంటిజర్స్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ అండ్ ఐడెంటిఫై స్మాల్ అండ్ లార్జెస్ట్ నెంబర్. స్మాల్ నెంబర్, లార్జెస్ట్ నెంబర్ కూడా చెప్పమన్నాడు. ఇప్పుడు స్మాల్ నెంబర్ ఏమవుతుంది? స్మాలెస్ట్ అంటే లెఫ్ట్ సైడ్ ఉండే నెంబర్ని స్మాలెస్ట్ అంటాం. అండ్ మనకి లెఫ్ట్ సైడ్ ఏముంది? మనకి లెఫ్ట్ సైడ్ ఏంటో ఏ నెంబర్ ఉంది? ఫస్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ 910 అంటే స్మాలెస్ట్ 910 అవుతుంది. అది గ్రేటెస్ట్ ఏమవుతుంది? ఇక్కడ రైట్ సైడ్ ఎండ్లో ఉండేదాన్ని గ్రేటెస్ట్ అంటాం, లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉండేదాన్ని స్మాలెస్ట్ అంటాము, రైట్ సైడ్ ఎండ్లో ఉండేదాన్ని గ్రేటెస్ట్ అంటాం. గ్రేటెస్ట్ ఏమవుతుంది? 2. అర్థమైంది అనుకున్నాను మీకు. ఎప్పుడైనా సరే మనకి ఏవైతే నెంబర్స్ ఇచ్చారో ఆ నెంబర్స్లో పాజిటివ్ నెంబర్స్ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేసిన లైన్ డ్రా చేయాలి, 0 అనేది రాయాలి. తర్వాత పాజిటివ్ నెంబర్స్ని అరేంజ్ చేయాలి నెంబర్ లైన్ మీద. ఏది ఫస్ట్ వస్తే అది ఫస్ట్ రాసి నెక్స్ట్ రాయాలి. అలానే నెగిటివ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ నెగిటివ్ నెంబర్స్ కూడా అరేంజ్ చేయాలి. అరేంజ్ చేసిన తర్వాత మనకి అసెండింగ్ ఆర్డర్ కావాలంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. అసెండింగ్ ఆర్డర్ కావాలంటే రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. డిసెండింగ్ ఆర్డర్ కావాలంటే లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. అలానే అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ రాసినప్పుడు ఏమన్నారు? ఐడెంటిఫై ద స్మాలెస్ట్ గ్రేటెస్ట్ నెంబర్. మనకి స్మాలెస్ట్ నెంబర్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉండేదాన్ని స్మాలెస్ట్ అంటాం. ఏమంటాము? స్మాలెస్ట్ అంటాం. రైట్ సైడ్ ఎండ్లో ఉండేదాన్ని లార్జెస్ట్ అంటాం. ఒకవేళ మీకు ఇది అండర్స్టాండ్ అవ్వలేదంటే నెక్స్ట్ సమ్ చెప్తాను, అది వినండి. ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? గివెన్ -4 -3 -5 2 0. అయితే ఇక్కడ మనకి ఈ లిస్ట్లో 0 లేదు. 0 అనేది రాయిపోయినా పర్వాలేదు. మనకి లిస్ట్లో 0 లేదు కదా, ఇక్కడ లిస్ట్లో 0 లేదు. 0 రాయిపోయినా పర్వాలేదు. ఓకేనా? ఒకవేళ రాసినా ఇబ్బంది లేదు. 0 అనేది ఇవ్వలేదు కనుక రిమూవ్ చేయొచ్చు. ఒకవేళ 0 ఇస్తే రాయాలి. ఇప్పుడు మనకి -4 -3 -5 2 0 కదా. దీని పాజిటివ్ నెంబర్ ఏంటి? 2 ఒకటే పాజిటివ్ నెంబర్. 2 ఒక నెంబరే పాజిటివ్ నెంబర్. ఫస్ట్ నెంబర్ ఏం డ్రా చేయండి. నెంబర్ ఏం డ్రా చేసిన తర్వాత ఒక చోట 0 పెట్టండి. ఇక్కడ పాజిటివ్ నెంబర్ ఒకటే ఉంది కనుక 0 రైట్ సైడ్ 2 అనేది రాయండి. ఓకేనా? 0 రాసేసాం, దాన్ని కౌంట్ చేసుకోకూడదు. ఇప్పుడు మిగతా నెంబర్స్ ఏంటి? -4 -3 -5. వీటి ఏది ఫస్ట్ రాస్తాము? 0 -1 -2 -3 రాస్తాం. అంటే -3 రాయండి. -3 తర్వాత -3 రిమూవ్ చేయండి. ఇంకా -4 -5 ఏది ఫస్ట్ రాస్తాము? -4 -5లో -4 అనేది ఫస్ట్ రాస్తాం. -4 తర్వాత ఇంక మిగిలిపోయింది ఏంటి? -5. నాకు అసెండింగ్ ఆర్డర్ కావాలి. అసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి? రైట్ సైడ్ మూవ్ అవ్వాలి. డిసెండింగ్ ఆర్డర్ ఏంటి? లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. డిఓ అంటే డిసెండింగ్ ఆర్డర్, ఏఓ అంటే అసెండింగ్ ఆర్డర్.
ఇప్పుడు మనకి అసెండింగ్ ఆర్డర్ ఏముంటుంది ఇక్కడ చూడండి. అసెండింగ్ ఆర్డర్ నేను షార్ట్ ఫామ్లో రాసేస్తున్నాను. అసెండింగ్ ఆర్డర్ ఈక్వల్ టు మనకి రైట్ సైడ్ మూవ్ అవ్వాలి కదా, -5 -4 -3 0 2. అలానే డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయాలి కదా. డిసెండింగ్ ఆర్డర్ అంటే ఏంటి, లెఫ్ట్ సైడ్ మూవ్ అవ్వాలి. లెఫ్ట్ సైడ్ అంటే ఇటువైపు 2 0 -3 -4 -5. అలానే ఇవి ఈ నెంబర్ లైన్ని బేస్ చేసుకొని రాయాలంటే ఈ నెంబర్ లైన్ బేస్ చేసుకుంటే మనకి సేఫ్గా రాస్తాం, మిస్టేక్ రాకుండా. ఒకవేళ మేము రాయగలం అనుకుంటే వితౌట్ నెంబర్ లైన్ కూడా మనం రాసేయచ్చు. వితౌట్ నెంబర్ లైన్ మనకి గివెన్ రాసేసి డైరెక్ట్గా అసెండింగ్ ఆర్డర్ డిసెండింగ్ ఆర్డర్ కూడా రాయచ్చు. ఇప్పుడు దీనిలో స్మాలెస్ట్ ఏంటి, స్మాలెస్ట్ లార్జెస్ట్. స్మాలెస్ట్ నెంబర్ ఏంటి, లార్జెస్ట్ నెంబర్ ఏంటి? మనకి లార్జెస్ట్ నెంబర్ ఏంటి, స్మాలెస్ట్ అంటే ఏంటి, ఎటువైపు ఉండాలి, లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉండాలి. స్మాలెస్ట్ అంటే ఏంటి, లాస్ట్ లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉండేదని స్మాలెస్ట్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ ఎండ్ ఏది స్మాల్గా ఉంది, ఏ నెంబర్ అవైలబుల్గా ఉంది, -5. సో స్మాలెస్ట్ -5. లెఫ్ట్ సైడ్ ఎండ్లో ఉండేది స్మాల్, రైట్ సైడ్ ఎండ్లో ఉండేది గ్రేటెస్ట్ ఆ లార్జెస్ట్ బిగ్గెస్ట్. ఇక రైట్ సైడ్ ఎండ్ ఏముంది 2, ఈ రెండు బి. ఇప్పుడు మీరు ఈ రెండు సమ్స్ ఫాలో అవుతూ ఈ సమ్స్ నోట్ చేసుకున్న తర్వాత మీరు CWలో ఆ సమ్ చేయండి, థర్డ్ వన్. ఓకేనా?